బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అసాంఘిక కార్యకలాపాలకు అదుపు లేకుండా పోతుంది. స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతుంది. వ్యభిచార ముఠాలపై పోలీసులు నిఘా ఉంచి వరుస దాడులు నిర్వహిస్తున్న కొత్త దారుల్లో పాడు పనికి పాల్పడుతున్నారు. తాజాగా స్పా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. అమీర్పేట్లోని బాటా షోరూమ్ బిల్డింగ్ 3వ అంతస్తులోని రూబీ స్పా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ రైడ్స్ లో 9 మంది యువతులు, 4 యువకులతో సహా నిర్వాహకుడు వెంకట్ను అరెస్టు చేశారు. స్పా సెంటర్పై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మనం గతంలో అనేక స్పా సెంటర్లు కానీ మసాజ్ సెంటర్లకి సంబంధించి ఈ విధంగానే రైడ్స్ నిర్వహించడం, వ్యభిచారానికి సంబంధించిన గుట్టు రట్టవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఇటు అమీర్పేటలో కూడా ఇదే జరిగింది. ఒక స్పా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే దీనిపైన రైడ్స్ నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. కొత్త దారుల్లో ఈ పాడు పనికి పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే వ్యభిచారం చేస్తున్న ముఠాని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా తెలిసింది. దాని ఓనర్ వెంకట్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. రైట్ సుజాత, నిందితులందరూ కూడా పోలీసు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. విచారణ కొనసాగిస్తున్నారా? డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. రత్న సత్యం థియేటర్ పక్కన బాటా షోరూమ్ బిల్డింగ్ 3వ అంతస్తులో రూబీ స్పా సెంటర్ పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే అందులో పనిచేస్తున్నటువంటి 9 మంది యువతులను, 4 యువకులతో సహా నిర్వాహకులను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ స్పా సెంటర్ ని రన్ చేస్తున్నట్లుగా కూడా అటు గుర్తించారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ స్పా సెంటర్ మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి యువతుల్ని తీసుకువచ్చి స్పా సెంటర్ ని రన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా రైడ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. రైట్, థాంక్యూ సుజాత.